జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో ఉత్తరాషాఢ 1వ పాదం, మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు రుణరోగ చతుర్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. పంచమాధిపతి అయిన కుజుడు 7వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ కూడా కన్ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు మాత్రం ఎక్కువగా ఉండబోతున్నారు ఈ వారంలో. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక ఈ వారంలో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లాభస్థానాధిపతి అయిన శుక్రుడు 10వ స్థానంలో నిలిచబడి ఉన్నారు. దాని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఎప్పుడైతే శుక్రుడు కన్యారాశి నుంచి తులారాశికి వస్తారో మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మనీ పరంగా 18వ తారీఖు నుంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మనీ పరంగా మీరు లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.